హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను కదండీ! చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచిగా కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చాయండి. ఫస్ట్‌నే బ్లౌజ్ చెప్పమని. అయితే స్టార్టింగే బ్లౌజ్ చెప్పడం వల్ల అర్థం కాదండి. అది మనకి చాలా పర్ఫెక్ట్‌గా రావాలి బ్లౌజ్ అన్నది. అందుకనేసి వన్ బై వన్ ఎళ్తే గనక మనకి బాగా కటింగ్ అన్నది అలవాటవుతది కాబట్టి, అందుకనేసి ఫస్టే మనం పిల్లో కవర్ కటింగ్ అలాగే చెప్తామండి. ఎందుకంటే మనకి సిజర్ పట్టుకోవడం రావాలండి ఫస్ట్. అందుకనేసే ఫస్ట్ నుంచి చెప్దామనుకుంటున్నాను. సో, మీరు బ్లౌజ్ కటింగ్ కూడా నేను చెప్తానండి. అలాగే నా ఫోను నంబర్ కూడా అడుగుతున్నారు. అయితే మీరు నా వీడియోస్ అయితే ఫాలో అవుతే గనక నా ఛానల్‌లో ఫస్ట్ వీడియోస్ అయితే ఫోను నంబర్ ఉంటదండి. ఒకవేళ లేకపోయినా గానీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను స్క్రీన్ మీద అయితే నా ఫోను నంబర్ యాడ్ చేస్తాను. వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే గనక మీకు కన్ఫర్మ్‌గా రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడైతే మనం శారీల్ శారీలో లంగా అయితే కటింగ్ నేర్చుకోవచ్చండి. ఏంటండి మనం సిజర్ అన్నది కరెక్ట్‌గా పట్టుకొని మనం లైన్ ప్రకారం కట్ చేస్తే గనక, మనం బ్లౌజ్ కటింగ్ వచ్చేసరికి ఆ చంక రౌండు, నెక్ రౌండు అయి పర్ఫెక్ట్‌గా తిప్పగలమనమాట. లేకపోతే గనకండి మనకి బ్లౌజ్ సెట్ అవ్వదు. చంకలో ఉగ్గు రావడం, లేతే మెడకి ఉగ్గు రావడం, లేదా మెడ సాగిపోవడం ఇలా చాలా ఉంటాయండి బ్లౌజెస్‌లోని. అంత పర్ఫెక్ట్‌గా రాదు. అందుకనేసి స్టార్టింగ్ నుంచి నేను చెప్దామనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడైతే మనం లంగా కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడైతే అండి నేనైతే క్లాత్ తీసుకున్నానండి. అంటే మొన్న జుబ్బా కటింగ్‌లో అయితే నేను పేపర్ అయితే కట్ చేశాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అందుకనేసి నేను ఇదైతే క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డ్ చేసామండి. ఓకేనండి. ఈ డబుల్ ఫోల్డ్‌ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇదేంటంటే అండి 6 ముక్కలొస్తది కదా! 6 ముక్కల లంగా అనమాట. దీనికేటంటే అండి నా మెజర్‌మెంట్స్ నేను చెప్తున్నాను. నా లెంతొచ్చి 40 అండి. 40కి 1 ఇంచ్ యాడ్ చేశాను. 1 ½ ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే మనకి పైన ముక్క తిప్పడానికి ఉండాలి. అండ్ కింద మడత పెట్టడానికి కూడా ఉండాలి కదండీ! అందుకనేసి 41 ½ తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చి 30 అండి. వేస్ట్ రౌండ్ 30 అయితే మనం దీన్ని ఏం చేయాలంటే అండి 6 భాగాలు కాబట్టి ఇది మనం చూసారా? ఇప్పుడు నేను వేస్ట్ రౌండ్ 30. 30ని సగం చేస్తే గనక మనకి 15 వచ్చిందండి. 15 వచ్చింది. 15ని మనం 3 భాగాలు చేయాలి. 3 భాగాలంటే 15లో 3 భాగాలంటే 5 కదండీ! 5 వచ్చింది. ఈ 5 కాడ మనం ఇలా మార్క్ చేసేసుకుంటాం ఇక్కడ. అంటే ఇది నా కొలత చెప్తున్నానండి. అది వేరే కొలతుంటది. ఓకేనండి. ఇలా 5 కాడ మార్క్ చేసుకుంటాం. ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకి పెట్టుకుంటామనమాట. ఓకేనండి. 5 కాడ మార్క్ చేసుకుంటాము. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటాము. ఇటు సైడ్ ఇలా పెట్టాం కదండీ! మనం ఇటు సైడ్ కూడా సేమ్. ఇటు సైడ్ కూడా మనం 5 దగ్గర మార్క్ చేసుకుంటాము. అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటాము. ఓకేనండి. మీకు ఇది అర్థమైందా? ఇప్పుడు మనం నా వేస్ట్ రౌండ్ వచ్చి 30. 30ని సగం చేస్తే 15 అంటే 15 వచ్చిందండి. ఈ 15ని 3 భాగాలు చేయాలి. 3 భాగాలంటే 5 అండి. 5కి మనం మార్క్ చేసుకుంటాము. అంటే అదే హాఫ్ ఇంచ్ ఏమో మనం కుడతాం కదండీ! జాయింట్ చేస్తాం కదా! సో, జాయింట్ చేసినప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటాం అనమాట. ఇటు సైడ్ ఇలా పెట్టుకున్నాము. ఇటు సైడ్ పెట్టుకున్న తర్వాత మనం ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి. ఇటు సైడ్ పెట్టేటప్పుడు మన వైపు నుంచి పెట్టాలండి మార్క్ అన్నది. ఇటు సైడ్ పెట్టేటప్పుడు అటు సైడ్ నుంచి పెట్టాలన్నమాట. ఆపోజిట్‌గా రావాలండి ఏదొచ్చినా గానీ ఆపోజిట్‌గా రావాలన్నమాట. ఓకేనండి. మీకు ఇలాగ అర్థమైన తర్వాత ఇదేం చేయాలంటే మనం ఇలా క్రాస్‌గా లైన్ గీసేసుకోవాలి.
నేను లైన్ అన్నది 5 ఇంచెస్ 5 ఇంచెస్ వదిలేసి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అదే అయితేనే నేను మార్క్ చేశానండి. ఓకేనండి, ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం సిజర్ పట్టుకోవడం రావాలండి ఫస్ట్. అంటే మనకి సర్కిల్ తిప్పుతాం కదా, దాన్ని తిరగదనేసి నేనైతే స్టార్టింగ్ నుంచి చెప్తాననేసి అన్నాను. ఓకేనండి, ఇవి చూసారా, ఇవి మనకి లంగాలో మధ్యన వస్తాయి కదండి, అదనమాట. ఈ పార్ట్ వచ్చి ఇవి ఉన్నాయి కదండి 4, ఇందులో 2 అయితే విడిగానే వస్తాయండి. ఇవైతే మనకి సపరేట్ గా విడిగానే వస్తాయి. ఒకటి మాత్రమే మనకి జాయింట్ వస్తుంది అనమాట. ఈ జాయింట్ ని కూడా మనం ఏం చేయాలంటే మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేయడం ఎలా అంటే అండి, మనం కట్ చేసుకున్నాం కదండి, ఇదేమో స్ట్రైట్ గా ఉంది లైన్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ గా ఉంది. ఇలాగా ఇది క్రాస్ గా ఉంది. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే లంగా కుట్టేటప్పుడు అయితే ఇదే పెద్ద ప్రాబ్లం అండి, అంతకు మించి ఏమి ఉండదు. ఈ స్ట్రైట్ లైన్ ఇది క్రాస్ గా ఉంది కదండి, ఈ క్రాస్ కి మనం ఈ స్ట్రైట్ లైన్ అన్నది యాడ్ చేయాలి ఇలా. ఓకేనండి, ఇలా మనం యాడ్ చేయాలి. ఇది కూడా ఇటు సైడ్ అయితే క్రాస్ గా ఉంది, ఇటు సైడ్ అయితే స్ట్రైట్ గా ఉంది. ఈ స్ట్రైట్ లైనే మనం ఇటు సైడ్ కూడా యాడ్ చేయాలి. ఓకేనండి, మనకి అస్సలు ఎక్కడ కూడా లెంత్ ఎక్కువ లెంత్ తక్కువ అలా రాలేదు చూసారా. దీనికి ముందే మనం క్లాత్ అయితే నొడానికి సరిపడగా పట్టీ అయితే ఉంచుకోవాలండి. పట్టీ కట్ చేసేసుకోవాలి. ఆ పట్టీ కట్ చేసేది అయితే నేను స్కిప్ చేసాను, మర్చిపోయాను అనమాట వీడియోలో చూపించడం. సో ఇదిగోండి, అది మనం ఇంత అడల్పునైతే ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే మనం తీసుకోవాలండి. 4 ఇంచెస్ క్లాత్ తీసుకుని మనం స్ట్రైట్ గా అయితే కట్ చేసుకోవాలండి, క్రాస్ లేకుండా. ఇది క్రాస్ ఉందని నేను ఫస్ట్ లో కట్ చేశాను. సో అదే ముక్క అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనకి క్రాస్ లేకుండా ఇది మనం కట్ చేసేసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్దండి, ఎక్కువేం అవసరం లేదు. ఇది చూసారా, మీకు లంగా కుట్టక ముందే మీకు లంగాలా కనిపించేస్తుంది. ఇది ఇలా అనమాట అండి. మనం ఇలా కట్ చేసేసుకున్నాము. ఇది మనం రేపు స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. కాకపోతే నార్మల్గా అయితే మీకు ఇలా పెట్టి చూపిస్తాను. ఇదనమాట అండి లంగా కటింగ్ అయితే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఇవి కామెంట్ చేయండి, నేను ఇంకా వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, సో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియోలో అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్ అండి.